హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. నేను ఈరోజు మీకు చూపిస్తున్న వంట ఎంతో ఆరోగ్యకరమైన పొట్టెక్కలు లేదా పనసబుట్టల ఇడ్లీ. మనకు ప్రకృతిలో చాలా రకాల చెట్లు ఉంటాయి. వాటిల్లో కొన్ని రకాల చెట్లు మాత్రం వాటి ప్రతి పార్ట్ కూడా మనకు ఉపయోగపడుతుంది. వేప చెట్టునే తీసుకోండి, చెట్టు మొదల దగ్గర నుంచి కూడా కాయ వరకు అన్నీ కూడా మనకు ఉపయోగపడేవే. ఆ తర్వాత పనస చెట్టు. ఈ పనసాకులతోటి బుట్టలు కొట్టి ఇడ్లీ చేసుకోవచ్చు, పనసకాయతో బిర్యానీ చేసుకుంటాము, అలాగే పనస పొట్టు కూడా వేస్ట్ పోకుండా కూర చేసుకుంటాము, అలాగే పనస తొనలు, పనస గింజలు, ఇలా అన్ని రకాలుగా కూడా అవి ఉపయోగపడతాయి. మన ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తాయి. ఎన్నో మంచి మెడిసిన్ వాల్యూస్ ఉన్న ఈ పనసాకులతోటి బుట్టలు కుట్టి ఇడ్లీ ఎలా చేసుకోవాలో నేను చేసి చూపిస్తాను. మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి. ఇంక మాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో పనస చెట్టు ఉంటే అక్కడికి వెళ్ళాను ఆకులు కోసుకొద్దామని. ఈ పనస చెట్టుని నేను మీకు వేరే వీడియోలో క్లియర్గా చూపిస్తాను. ఇంక ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను ఒక చిన్న గ్లాసు మినపగుండ్లు తీసుకున్నాను. ఈ మినపగుండ్లు ఒక గిన్నెలో వేసుకొని వాటర్ వేసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి ఈ మినపగుండ్లు మునిగే వరకు మంచినీళ్ళు వేసుకొని ఒక 6-7 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇక్కడ మనకు మినపగుండ్లు నానిపోయాయి. ఈ పిండిని నేను మిక్సీలోనే పడుతున్నాను. మిక్సీ జార్లో మినపగుండ్లు వేసేసుకొని సరిపడా వాటర్ వేసుకోవాలి. వాటర్ అనేది మరీ ఎక్కువ వేసుకోకండి, మరీ తక్కువ వేసుకోకండి. ఇలా మనం మినపగుండ్లు ఇలా జారు వంచితే లైట్గా మనకు వాటర్ కనిపించాలి, అలా ఉండేలాగా వేసుకోండి. ఇప్పుడు ఈ మినపగుండ్లని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ పిండి అనేది మరీ గట్టిగాను ఉండకూడదు, మరీ లూజ్గాను ఉండకూడదు. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఈ మాత్రం గట్టిగా ఉంటే చాలు. ఇప్పుడు ఇందులోకి మనం రవ్వ తీసుకోవాలి. ఈ ఇడ్లీకి మనం మామూలు ఇడ్లీ పిండి ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలాగే ఒక గిన్నెలో ఈ పిండి అంతా కూడా వేసేసుకొని ఇక్కడ మనం ఒక గ్లాస్ మినపగుండ్లు తీసుకున్నాం కదా, 1-2 గ్లాసులు ఉప్పుడు రవ్వ తీసుకొని మనం పిండి రుబ్బుకోవటానికి 1 గంట ముందు ఈ రవ్వను 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి మంచినీళ్ళు వేసి నానబెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ రవ్వను కూడా ఇలా చేత్తో గట్టిగా పిండేసి మనం రుబ్బి ఉంచుకున్న మినప్పిండిలో వేసేసుకోవాలి. మరీ గట్టిగా ఏం పిండాల్సిన అవసరం లేదు. మనం మంచినీళ్ళే కాబట్టి వేసుకుంది. కొంచెం వాటర్గా ఉన్నా పర్వాలేదు. పిండి ఏదైనా మరీ లూజ్ అయితే మాత్రం గట్టిగానే పిండి వేసుకోండి. ఇక్కడ చూడండి, ఈ పిండి అంతా కూడా బాగా కలిసే వరకు ఇలా చేతితో కలిపేసుకొని చుట్టుపక్కల ఉన్నదంతా కూడా శుభ్రంగా నీట్గా తుడిచేసుకొని మూత పెట్టుకోవాలి. మనం ఇది మిక్సీలో పట్టుకున్నాం కాబట్టి కొంచెం పిండి వేడిగా ఉంటుంది. ఒక 10 నిమిషాలు ఆ వేడి తగ్గిన తర్వాత మూత పెట్టేసుకోవాలి. ఈ పిండి ఒక రాత్రి అంతా కూడా బయటే ఉండేలాగా చూసుకోండి. అప్పుడే మనకు పిండి బాగా పులిసి మెత్తగా ఉంటాయి. ఇక్కడ నేను తెచ్చుకున్న పనసాకుల్ని కోస్తున్నాను. ఈ ఆకుల్ని శుభ్రంగా వాటర్లో వేసేసుకొని నీట్గా కడిగేసుకోవాలి. ఈ ఆకుల మీద దుమ్ము లాంటిది ఉంటుంది, చాలానే ఉంది దుమ్ము. అయితే మాత్రం ఇలా శుభ్రంగా కడిగేసి నీళ్ళు లేకుండా ఇలా కొంచెం సేపు ఆరబెట్టేసుకోండి. అలాగని పూర్తిగా ఎండిపోయేలా కాదు. ఈ ఆకులు మనకు ఒక్కొక్క బుట్టకు వచ్చేసి 4 ఆకులు పడతాయి. ఒకే సైజులో ఆకులు తీసుకోండి వీలైనంత వరకు. ఈ బుట్టలు కొట్టడానికి మనకు కొబ్బరి పుల్లలు అవసరం అవుతాయి. మీ దగ్గర కొబ్బరి ఆకులే ఉండాల్సిన అవసరం లేదు. ఒకటి కొత్తది కొబ్బరి పుల్లలు చీపురైనా తెచ్చుకోండి. ఈ కొబ్బరి పుల్లల్ని ఇలా చిన్నవిగా కట్ చేసుకోవాలి. మీ దగ్గర ఒకవేళ ఇవి కూడా ఇవ్వనుకోండి, మనకి టూత్ పిక్ పుల్లలు ఉంటాయి కదా, అవైనా వాడుకోవచ్చు. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఈ పనసాకుల్ని ఇలా పెట్టేసుకొని రెండిటికి జాయింట్ చేసుకోవాలి. ఇలా ఈ కొబ్బరి పుల్ల పెట్టి ఇప్పుడు మళ్ళీ ఇంకొక 2 ఆకులను తీసుకొని మనకు ప్లస్ ఆకారం వచ్చేలాగా పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం కొబ్బరి పుల్ల పెట్టాం కదా, ఇప్పుడు ఈ కొబ్బరి పుల్లలను కూడా అంతే. మీరు ఇక్కడ చూస్తుంటే చూడండి, మనకు మళ్ళీ ఈ పుల్లలు కూడా మనకు ప్లస్ ఆకారం వచ్చేలాగా పెట్టుకుంటే సరిపోతుంది. 4 ఆకులకి కలిపేసి ఇలా కుట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆకుల్ని రెండింటిని ఇలా మనకు బుట్టలాగా రావడానికి జాయింట్ చేసేసుకొని ఇలా కొబ్బరి పుల్ల పెట్టేసుకోవటమే. ఇక్కడ చూస్తున్నారు కదా, అన్ని ఆకుల్ని కూడా ఒక ఆకు మీదకి ఒక ఆకు పెట్టేసి 4 ఆకుల్ని కూడా ఇలా పుల్లలు పెట్టేసుకోవాలి. మరీ కిందకి కాకుండా కొంచెం పైకి పెట్టుకోండి. ఒకవేళ మీకు బుట్ట కుట్టిన తర్వాత ఎక్కడైనా గ్యాప్ కనిపిస్తుంది అనుకుంటే కనుక ఇంకొక పుల్ల అయినా పెట్టుకోవచ్చు. అయితే ఈ 3 జాయింట్లు చేయటం తేలికే, కానీ లాస్ట్ది వచ్చేసరికి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. కొంచెం నిదానంగా ట్రై చేయండి. హడావిడి చేస్తే మనకు ఆకులు అనేవి కట్ అయిపోతాయి. అన్నీ కూడా ఇలాగే పెట్టేసుకుంటే మనకి ఇలా పనసబుట్ట రెడీ అయిపోతుంది. చూడండి, పెద్ద కష్టమేమీ కాదండి. 1-2 కుట్టామంటే మనకు ప్రాక్టీస్ అయిపోతుంది.
ఇంక మిగతావన్నీ కూడా అలాగే కుట్టేసుకోవాలి. ఈ కాడలు అనేవి మనకి బుట్టకు పైకి ఉండేలాగా చూసుకోండి, కిందకి కాకుండా. అప్పుడు మనకి మంచిగా బుట్ట అనేది కుదురుతుంది. ఈ పుల్లలు కుట్టిన తర్వాత కూడా ఒకసారి సరి చూసుకోండి, రెండు ఆకులకి కలిపి జాయింట్ చేసి పెట్టామా లేదా అన్నది. అలా పెట్టకపోతే మళ్ళీ మనం ఇడ్లీ పిండి వేసిన తర్వాత పిండి అంతా కూడా లీక్ అయి బయటకు వచ్చేస్తుంది. ఇంకా అన్నీ కూడా ఇక్కడ మనకి బుట్టలు అయితే రెడీ అయిపోయాయి. నాకు ఒక 6 బుట్టలు అయితే సరిపోతాయి, మేము ముగ్గురమే ఉన్నాము. కాకపోతే నేను ఒక 8-9 వరకు చేశాను. ఇంక ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇడ్లీ పాత్ర పెట్టేసుకోవాలి. మీరు ఎందులో అయితే ఇడ్లీ చేసుకుంటారో అందులో ఒక 300 ml వరకు వాటర్ వేసుకొని అడుగు రేకు వేసుకోండి, పై రేకు వేసుకోవద్దు. మనకు అడుగు రేకు వేసుకుంటే బుట్టలు పెట్టుకోవటానికి వీలుగా ఉంటుంది. ఇంకా మూత పెట్టేసి ఒక్క 10 నిమిషాల పాటు ఆ వాటర్ని వేడవనిద్దాం. ఇంక ఇక్కడ మనం రుబ్బుంచుకున్న ఇడ్లీ పిండి రెడీ అయిపోయింది చూడండి, మనకి చక్కగా ఎంత బాగా పొంగిందో. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోండి. ఇంక ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి, పిండి ఎంత బాగా పులిసింది అనేది. ఈ పిండి ఉప్పు వేసాం కదా, అంతా బాగా కలిసే వరకు కలిపేసుకోవాలి. ఒకే డైరెక్షన్లో కలుపుకోండి పిండి, ఎలా పడితే అలా కాకుండా. ఇంక ఈ పిండి అనేది ఇలా జారుగా ఉండాలి, ఈ మాత్రం జారుగా ఉండేలా చూసుకోండి. మరీ గట్టిగా ఉంటే మనకి ఇడ్లీ అనేది కూడా గట్టిగా ఉంటుంది. ఇంక ఇక్కడ మనం కుట్టుంచుకున్న పనసబుట్ట తీసుకొని ఇందులో ఇలా పిండి వేసేసుకోవాలి. ఇంక ఇక్కడ బుట్టకు పైన పిండి పడింది, కానీ మీరు అలా పడకుండా చూసుకోండి, జాగ్రత్తగా వేసుకోండి. ఒకవేళ పడితే శుభ్రంగా తుడిచేసుకోండి, కొంచెం వాటర్తో అయినా తుడుచుకోవాలి. ఇలా పిండి 3 వంతులు ఉండేలాగా చూసుకోండి బుట్టకి, మరీ నిండుగా వేసుకోవద్దు. ఇంక ఈ బుట్టన్నీ కూడా ఇలా వేసుకున్న తర్వాత ఒక గిన్నెలో కానీ ప్లేట్లో కానీ పెట్టేసుకోండి. ఇంకా మిగతా అన్నిటిలో కూడా ఇలాగే పిండి వేసుకోవాలి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇలా 3 వంతులు వేసుకుంటే సరిపోతుంది. ఇంక ఇలాగే మీరు ఎన్ని కావాలనుకుంటే అన్నిట్లోనూ ఇలాగే వేసేసుకోండి. ఇంక ఇక్కడ మనకి ఇడ్లీ పాత్రలో వాటర్ కూడా వేడయ్యాయి. ఇంక ఇప్పుడు మనం రేకి వేసి ఉంచుకున్నాం కదా, గుంటలు ఉంటాయి కదా, ఆ గుంటల్లో ఒక్కొక్కటి పనసబుట్ట ఇలా పెట్టేసుకోండి. అన్నీ కూడా ఇలాగే పెట్టేసుకొని మూత పెట్టేసుకుంటే మనకి కరెక్ట్గా 10 నిమిషాల్లోనే ఇడ్లీ రెడీ అయిపోతుంది. ఎందుకంటే మనకు ఆల్రెడీ వాటర్ వేడయ్యి ఉన్నాయి కాబట్టి అంత త్వరగా అయిపోతుంది. ఇంకా మూత తీసేసి 10 నిమిషాల తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా మనం బుట్టలో ఇడ్లీలో చేయి పెట్టి చూస్తే మనకి చేతికి అంటుకోదు, అలా అయితే రెడీ అయిపోయినట్టే. అయితే ఈ బుట్టల్ని వెంటనే ఇడ్లీ తీసేయకుండా ఒక్క 5 నిమిషాలు అయిన తర్వాత కనుక మనం తీసుకున్నామంటే ఇడ్లీ ఏ మాత్రం కూడా ఆకులకి అంటుకోకుండా చక్కగా వస్తాయి. ఇంకా చూడండి మీకు ఇడ్లీ ఎంత బాగా పొంగి కనిపిస్తున్నాయో. ఇలా మనం పనసబుట్టలు కుట్టి పిండి వేసి ఇడ్లీ ఆవిరి మీద ఉడికించటం వల్ల ఈ మనకు పనసాకులు పసరు ఫ్లేవర్ అనేది ఇడ్లీకి మంచిగా పట్టుకొని వాటి మెడిసిన్ వాల్యూస్ అన్నీ కూడా మనకి అందుతాయి. ఇంక ఈ ఇడ్లీ తీసుకోవాలి అంటే మనం అడుగును కుట్టిన పుల్లలేం తీయాల్సిన అవసరం లేదు, 4 వైపులా కుట్టిన పుల్లలు తీసేస్తే మనకి చక్కగా ఇడ్లీ వచ్చేస్తుంది. ఇంక ఇక్కడ చూడండి, ఏ మాత్రం ఆకుకు అంటుకోనే లేదు, ఎంత బాగా వచ్చిందో, చాలా బాగా వచ్చాయి కదా. ఇంకా మిగతావన్నీ కూడా అలాగే తీసేసుకోవాలి. ఒక్క బుట్ట కూడా నాకైతే అసలు పిండి లీకే అవ్వలేదు. నేను మొదట కుట్టిన బుట్ట ఒక్కటి కుదరలేదు అంతే, తర్వాత కుట్టిన బుట్టలన్నీ కూడా చక్కగా కుదిరాయి. చాలా ఏరియాల్లో ఈ పనస ఇడ్లీ అనేది ఉంటుందని కూడా తెలీదు. గోదావరి జిల్లాల వాళ్ళే చాలా బాగా చేస్తారు ఇలాంటివన్నీ కూడా. ఇంకా పనస చెట్లు ఉన్నా కూడా ఇలా చేసుకుంటారు అని తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా. అందుకే మన వీడియోస్ చూసే వాళ్ళలో ఎవరికైనా పనసాకులు అందుబాటులో ఉంటే ఇలా చేసుకుంటారు, ట్రై చేస్తారు అని చేసి చూపించాను. ఇంక ఈ ఇడ్లీ కాంబినేషన్గా కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ, కారపొడి మీ ఇష్టం, మీకు ఇష్టమైన దాంతో ఎంజాయ్ చేయొచ్చు. కొంచెం నెయ్యి కూడా వేసుకుంటే ఇంకా అద్భుత అనాల్సిందే. మరి మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ఉన్న, మీ పక్కింట్లో ఉన్న, ఎక్కడైనా సరే దూరంగా ఉన్నా సరే, సీజన్తో పని కూడా లేదు మనకి. చెట్టుకు ఆకులు అయితే మాత్రం ఎప్పుడూ ఉంటాయి. ఇంకా ఆకులు కూడా ఎవరు కాదనరు, కాయలన్నా అయితే కాదు అంటారేమో, కానీ అవి కింద పడి రాలిపోయాయి కాబట్టి ఎవరిని అడిగినా కూడా కొన్ని ఆకులు అయితే ఇస్తారు, పెద్ద పెద్ద చెట్లు కాబట్టి. మరి మీరు కూడా ఎక్కడైనా దొరికితే మాత్రం తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయన్నది మాత్రం మర్చిపోకుండా కమెంట్ చేయండి. అంతే, ఎంతో టేస్టీగా, మెత్తగా, మృదువుగా, ఎన్నో మెడిసిన్ వాల్యూస్ ఉన్న పనసబుట్టల ఇడ్లీ మనకు రెడీ అయిపోయాయి. పూర్తిగా వేడారిపోతున్నాయి. మేమైతే వీటితో ఎంజాయ్ చేస్తాము. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.